హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. నిర్భయ ఘటనను ఈ దేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ రోజు అర్ధరాత్రి దేశ రాజధానిలో జరిగిన ఘోరాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటే ఒళ్ళు జలజరిస్తుంది. 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి 12 గంటలు దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో ఓ మెడికల్ చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థిని అతని స్నేహితుడితో కలిసి బస్సు ఎక్కింది. ఆ బస్సులోని యువతిపై పాశవిక చర్యకు పాల్పడ్డారు కామాంధులు. నిర్భయపై మానవ మృగాలు లైంగిక దాడికి తెగబడ్డాయి. ఏకంగా 6 ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అత్యంత పాశవికంగా నరరూప రాక్షసులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. చలిరాత్రిలో కదులుతున్న బస్సులో నుంచి ఆమెను నగ్నంగా బయటకు విసిరేసిన ఘోరమది. ఆమెతో పాటు అతడి స్నేహితుడిపై కూడా దాడి చేసి రోడ్డుపై పడేశారు. దీంతో వారిని గుర్తించిన పోలీసులు వెంటనే ఆసుపత్రికి వారిని తరలించారు. నిర్భయ పరిస్థితిని చూసి డాక్టర్లు సైతం చలించిపోయారు. ఆమె పేగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆమె అంతర్గత అవయవాలపై క్రూరంగా దాడి చేశారు. జననాంగంలో పదే పదే ఇనుప చువ్వలు పెట్టడంతో బాధితురాలి పేగు మొత్తం ఛిద్రమయ్యింది. దీంతో నిర్భయను మెరుగైన చికిత్స కోసం సింగపూర్ కూడా తరలించారు. అక్కడ కూడా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. డిసెంబర్ 29న గ్యాంగ్ రేపు బాధిత విద్యార్థిని మృతి చెందింది. రాక్షసులతో పోరాడి మగువల తెగువేంటో నిరూపించింది. దేశ రాజధానిలో జరిగిన ఇంతటి ఘోరాతి ఘోర ఘటన ప్రపంచాన్నే మెలిపెట్టి పిండేసింది. దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. నిర్భయ దోషులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. ఆనాటి ఘటన ఇంకా కళ్ళ ముందే తిరుగుతూ ఉంది. దేశమంతా ఆమెకు జరిగిన అన్యాయంపై గలమెత్తింది. నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం వెంటనే నిర్భయ చట్టాన్ని తెచ్చింది. నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. అయితే ఈ కేసులో మొత్తం 6 ఒకరు మైనర్ బాలుడు ఉన్నాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ కేసు విచారణ జరుగుతుండగానే 2013 మార్చి 11న తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కోర్టు 4 నిందితులకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన మైనర్ బాలుడికి 3 ఏళ్ల శిక్ష విధించడంతో అది పూర్తయిపోయింది. కానీ 7 ఏళ్లు గడిచిన మిగిలిన నిందితులకు శిక్ష మాత్రం పడలేదు. షాద్నగర్లో దిశపై జరిగిన అత్యాచార ఘటన, నిందితుల ఎన్కౌంటర్తో నిర్భయ నిందితుల ఉరి మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో కేసు విచారణ వేగవంతం చేసిన న్యాయస్థానం నిందితులకు మార్చి 20న ఉదయం 5:30 ఉరి తీయాలని తీర్పు ఇచ్చింది. నిర్భయ ఘటన జరిగిన 8 ఏళ్ల తర్వాత దోషులకు శుక్రవారం ఉరిశిక్ష అమలు చేశారు. ఇప్పుడు మనం చూడబోతుంది హైదరాబాదులో జరిగినటువంటి దిశ హత్య గురించి. హైదరాబాద్ శివారులోని తొండిపల్లి టోల్గేట్ సమీపంలో నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశ బైకుకు పంచరు చేసి 4 దుర్మార్గులు డ్రామా ఆడారు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా తీసుకెళ్లి 4 దుర్మార్గులు అత్యాచారానికి ఒడిగట్టి కిరాతకంగా సజీవ దహనం చేశారు. ముందు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మరుసటి రోజే కేసును ఛేదించారు. 4 నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు ఆందోళనలు చేశాయి. 4 నిందితుల్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ విధించడంతో చెర్లపల్లి జైలుకు తీసుకువెళ్లారు. వారిని జైలుకు తీసుకెళ్తుండగా ప్రజలు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొద్ది రోజులకు నిందితుల్ని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తరువాత 4 నిందితుల్ని సీన్ రీక్రియేషన్ చేసేందుకు తీసుకెళ్లగా వారు ఎదురు తిరిగి పోలీసులపై దాడికి దిగడంతో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది. పోలీసుల కాల్పుల్లో 4 ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఈ ఎన్కౌంటర్పై మానవ హక్కుల సంఘం విచారణ, ఆ వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పుడు మనం చూడబోతుంది కోల్కతాలోని జరిగినటువంటి డాక్టర్ హత్య గురించి. 2024 ఆగస్టు 9న ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఘటన జరిగిన హాస్పిటల్ సెమినార్ హాల్లో నిందితుడు సంజయ్ రాయ్ ప్రవేశిస్తున్న దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మెడలో బ్లూటూత్ డివైస్ వేసుకొని అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడు ఆ గదిలోకి ప్రవేశించినట్టు ఈ ఫుటేజ్ ద్వారా తెలుస్తుంది.
ఘటనా స్థలిలో ఇదే బ్లూటూత్ డివైస్ పోలీసులకు లభ్యం కాగా దీని ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. సరిగ్గా అర్ధరాత్రి 1:03 నిందితుడు సంజయ్ రాయ్ వచ్చినట్టు అక్కడి సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డయ్యింది. విచారణలో భాగంగా ఇదే ఫుటేజ్ని అతడికి పోలీసులు చూపించడంతో తానే ఈ నేరం చేసినట్టు అంగీకరించాడు. ఆర్జీకర్ ఆసుపత్రిలోకి వెళ్లే ముందు సంజయ్ రాయ్ రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళినట్టు విచారణలో బయటపడింది. సోనాగంజ్కి వెళ్ళి అక్కడే ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు వేశ్యలతో గడిపిన కామ పిశాచి అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు. రెడ్ లైట్ ఏరియా నుండి నేరుగా అర్ధరాత్రి హాస్పిటల్కి వచ్చి సెమినార్ హాలులో విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే కాలేజ్ ప్రిన్సిపల్ పదవికి ప్రొఫెసర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. అయితే కొద్ది గంటలకే ప్రొఫెసర్ సందీప్ ఘోష్కు మమతా బెనర్జీ ప్రభుత్వం మరో కీలక పదవిలో నియమిస్తూ ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తీవ్ర దుమారం రేగింది. ఇదే సమయంలో వైద్యురాలి హత్యాచార ఘటనపై విచారణ చేపట్టిన కోల్కతా హైకోర్టు ప్రొఫెసర్ సందీప్ ఘోష్ను సెలవులపై పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ సదరు కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అఖ్తర్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ ఈ చర్యలు తీసుకుంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రొఫెసర్ సందీప్ ఘోష్ను వరుసగా 15 రోజుల పాటు సిబిఐ ప్రశ్నించింది. అనంతరం ఆయన ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న కేసులో సిబిఐ ఆయన్ని అరెస్టు చేసింది. ఫ్రెండ్స్, ఏం చేస్తే ఇలాంటి దారుణాలు జరగడం తగ్గుతాయో మీ ఒపీనియన్ని ఇక్కడ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.